ప్రతి సంవత్సరం చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరంలో కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా భారత రాజ్యాంగం కూడా వాళ్ళకి అందిస్తాం జరిగింది. కేవలం హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. అది కూడా మేము పిల్లలకి తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. పిల్లలు కూడా ఉన్నారు అధ్యక్ష గ్యాలరీలో. మా నాయకర్ గారు గొడవ పెడుతున్నారు అధ్యక్ష. వాళ్ళ నియోజకవర్గం నుంచి పిల్లలు వచ్చారు ఫోటో దిగాలని. నేను గౌరవ సభ్యులు చెప్పాను ఈ సెషన్ ఇది నా స్పీచ్ అయిన తర్వాత వెళ్తానని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా అభినందించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జనరల్గా క్యాబినెట్ ర్యాంక్ ఎవరైనా ఇస్తే నాకు ఏ బండి పంపిస్తారు, నా ఫోన్ మీరు చూసుకుంటారా, నా ఫ్లైట్ టికెట్లు మీరు చూసుకుంటారా అని ఎక్కువ శాతం మంది అడుగుతారు. అలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు మేము ఫోన్ పంపిస్తే కనీసం ఫోన్ కూడా తీసుకోకుండా ఇది ఒక బాధ్యత, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు, పిల్లల్లో సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన బాధ్యత నాకు ఇచ్చారు, ఇదొక పవిత్రమైన అవకాశం నాకు, నేను చేసి చూపిస్తానని ఈరోజు ఆయన రూపొందించిన పుస్తకాలే మేము ప్రింట్ చేసి పిల్లలకి అందిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఆయన ప్రవచనం కూడా ఒక ప్రవచనం నేను వెళ్ళాను, అక్కడ ఒక మంచి మాట చెప్పాను అధ్యక్ష. తల్లికి చెప్పలేని ఏ పని చేయకూడదు, చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఒక నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకుపోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా ఒక్కసారి ఆలోచించి తల్లికి చెప్పగలితే ఆ నిర్ణయం తీసుకుంటే సమాజం బాగుంటుందని ఆయన చెప్తాం జరిగింది. అంటే చాలా సింపుల్గా చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అనేక నియోజకవర్గాలు కూడా ఆయన వెళ్ళారు. మనకి శ్రీకాళహస్తికి వెళ్ళారు, ఇతర నియోజకవర్గాలు కూడా వెళ్ళారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు కూడా కోరేది అందరం పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికే డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ గురించి గౌరవ సభ్యులు చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్, యోగా క్లాసెస్, మనకి నో బ్యాక్ డే సాటర్డేగా ప్రకటించి ఎక్స్పోజర్ విజిట్, సైన్స్ ఫేర్స్ నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం భోజనానికి ఏకంగా ఫైన్ రైస్ కూడా ప్రభుత్వం అందజేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తల్లికి వందనం అన్న కార్యక్రమం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి వర్తిస్తుందని హామీ ఇచ్చాం ఎన్నికల ముందర. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత కూడా ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.